నేను మీ జై తెలంగాణ శ్రీశైలం ముద్రాజ్ తెలంగాణ పోలీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పోలీసులకు, తెలంగాణ బహుజన బీసీ బిడ్డలకు నేను తెలియజేది ఒకటే. రేపు పోలీస్ కృష్ణన్న తొలి అమరుడు, తెలంగాణ కోసం తొలి అమరుడైన పోలీస్ కృష్ణన్నది జయంతి. ప్రతి పోలీస్ మిత్రుడు, బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు రేపు ఘనంగా నిర్వహించాలని నేను కోరుకోవడం జరుగుతుంది. పోలీసులు తెలంగాణ కోసం తొలి అమరుడు పోలీస్ కృష్ణన్న ముదిరాజ్. వచ్చే తెలంగాణ ఆందోళనలు అడ్డుపడుతుంటే తెలంగాణ కోసం కొట్లాడింది నేను, శ్రీనివాస్ గౌడ్. అంటే తెలంగాణ కోసం బహుజనులే, బీసీ బిడ్డలే త్యాగాలు, బీసీలే అయినాయి, బహుజనులు అయినాయి, భోగాలు మాత్రం పెత్తందారులది, దొరలది, రెడ్డిలయ్యాయి. దయచేసి బీసీ బిడ్డలారా మీరు ఇప్పటికైనా ఆలోచించండి. తెలంగాణలో ఎవరి కోసం మనం కొట్లాడినాం, ఎవరి కోసం ఏం చేసినాం, పోలీస్ కృష్ణన్న ఎందుకు అమరుడైండు, శ్రీశైలం శ్రీనివాస్ గౌడ్ దేనికోసం కొట్లాడిండు అని ఆలోచించి రేపు పోలీస్ కృష్ణన్నది 53వ జయంతిని ప్రతి పోలీస్ మిత్రులు ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఫోన్లో స్టేటస్లో కానీ ఫోటో కానీ పెట్టుకుంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా మనం కోరుకునే తెలంగాణ రాలేదు, ఇప్పుడైనా మళ్ళీ కొట్లాడవలసి చూస్తుంది. అందుకే నా యొక్క జాబును రిజైన్ చేసి మళ్ళీ తెలంగాణలో సమాజ స్థాపన కోసమే నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పోలీస్ కృష్ణన్నది రేపు ఒక ముదిరాజ్ బిడ్డగా చెప్తున్నా, ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, బహుజన బిడ్డగా చెప్తున్నా, పోలీస్ మిత్రులందరికీ చెప్తున్నా, మనం పోలీసులే ఫస్ట్ అమరుడు పోలీసుడు. తర్వాత వచ్చే తెలంగాణ కొట్లాడింది పోలీసు. మన పోలీసుల డ్యూటీ భార్య పిల్లలను నిష్పెట్టి తెలంగాణ కోసం రోడ్ల మీద ఉన్నాం. కానీ మనకు ఎలాంటి బెనిఫిట్ లేదు, రిటైర్మెంట్ అయితే పైసలు రావట్లేదు, టైంకి వచ్చే బెనిఫిట్స్ రావట్లేదు. దయచేసి రేపు పోలీస్ కృష్ణన్నను స్మరించుకుంటూ 53వ జయంతిని ఘనంగా నిర్వహిస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియోను ప్రతి ఒక్క పోలీస్ మిత్రులకు, బీసీ బిడ్డలకు, బహుజన బిడ్డలకు చేరే విధంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ జై తెలంగాణ శ్రీశైలం ముదిరాజ్.